హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈ రోజు మనతో పాటు సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. హాయ్. సజ్జల్ గారికి ఈసీ షాక్ ఇచ్చింది. ఏమై ఉండొచ్చు, ఏం షాక్ ఇచ్చింది? యాక్చువల్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు సాక్షిలో ఉండేవారు మెయిన్ ఎడిటోరియల్లో. దాని తర్వాత ఆయన్ని కొంచెం ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి సలహాదారుగా పెట్టున్నారు. వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రామచంద్రరావు గారు అని డాక్టర్ రామచంద్రరావు గారు ఉండేవాడు. ఉంటారు సార్. తర్వాత స్వామియాజులు గారిని అడ్వైజర్లు ఉంటారు. యాక్చువల్గాను ఆ అడ్వైజర్లు సలహాలు నువ్వు గవర్నమెంట్ అఫీషియల్గా ఉండి గవర్నమెంట్ అపాయింట్ చేసిన దాంట్లో ఉండి నువ్వు ఎలాగ సలహాలు ఇస్తావు అని చెప్పేసి ఒక బేవర్స్ కేసు వేశారు. ఎవరిలో కూటమి బేవర్స్ కేసు కాకపోతే సలహా ఇచ్చేవాడు సలహా లేకుండా చేస్తాడు. నువ్వు గవర్నమెంట్కి ఇచ్చినట్టు వ్యక్తిగతంగా ఎందుకు ఇస్తున్నావని. ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, అదే దిస్ పీరియడ్ ఆఫ్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ కాబట్టి హౌ కుడ్ యూ డూ దిస్ కైండ్ ఆఫ్ ఎ మిస్టేక్? ఇట్స్ నాట్ ఎ మిస్టేక్. వాళ్ళకి మిస్టేక్ అని మీరు చెప్పేవారు తెలియదు, ఆ ఈసీ చెప్పేవారు వాళ్ళకి తెలియదు. నువ్వు నాకు సలహాదారు అనుకో, నువ్వు ఉద్యోగంలో ఉండగా సలహాదారుగా నా ఉద్యోగం సంబంధించి చెయ్యొచ్చు, నా వ్యక్తిగతంగా ఎందుకు చేస్తామని 10 పాయింట్. ఎంత సిల్లీ అంటే ఇది. ఇవన్నీ కూడా వాళ్ళకి బ్యాడ్. ఏదో విధంగా షాక్. ఎందులో మన సోషల్ మీడియాలో ఆడికి ఈటి షాక్, ఆడికి ఈటి షాక్, మన కరెంట్ షాక్ అను మాట్లాడడానికి చేత అతను అడ్వైజర్ అది పెట్టుకుందే అడ్వైజ్ ఇవ్వడానికి. ఇది తప్పని చెప్పేసి వాళ్ళ మీద కేసు వేసే వరకు ఈసీ ద్వారా తెలియదు. ఈసీ ఎలా అనుకుంటాడు, సలహాదారుడే కదా, సలహా ఇస్తే ఇలాగంటారు ఏంటంటే చీఫ్ మినిస్టర్గా సలహా ఇవ్వచ్చు సీట్లోకి వచ్చినప్పుడు. ఇక్కడ చీఫ్ మినిస్టర్గా నువ్వు క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు ఎలా సలహా ఇస్తావని చెప్పేసి అందుకనే బిగినింగ్ నేను బేవర్స్ కేసు అన్నాను. దీని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోలేము, ఎందుకంటే అతనికి అదం కూడా ఇస్తాడు, ఫోన్లో ఇస్తాడు. అతనికి బ్లేడ్ అయిపోయింది అని చెప్పి ఒకరి మీద ఒకరికి ఏం లేవు ఇంకా. సో దీని మీద పడ్డారు. సలహాదారుడు సలహా ఇవ్వకపోతే చేస్తాడు. అది గవర్నమెంట్ అయినా చీఫ్ మినిస్టర్గా ఇవ్వాలి, ప్రైవేట్గా అయితే అతనికి ఫోన్లో ఇస్తాడు. ట్యాప్ చేస్తారా కేటీఆర్ లాగా ఫోన్ ట్యాప్ చేసి తెప్పితే సలహా ఎందుకు ఇవ్వడు? ఇవ్వకూడదని నువ్వు అన్నావు, ఇస్తాడు వాడు. నీకు ఎవరు తెలుసు? ఈసీగా తెలుసు. ఈసీ ఆల్సో కెన్ గివ్ సజెషన్స్, డోంట్ డూ దిస్ అని. సో ఇట్స్ వెరీ సిల్లీ అండ్ సౌండ్స్ వెరీ వెరీ సిల్లీ అండ్ వన్స్ అగైన్ దే ప్రూవింగ్ దే ఆర్ ఇడియట్స్ అని నాకు అర్థమైంది. అది వాట్ ఈస్ దిస్? సలహాదారుడు సలహా ఇవ్వదే చేస్తాడు. జగన్గా ఇవ్వకూడదు అంటారు, సీఎంగా ఇవ్వచ్చు అంటారు, జగన్ ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాడు. అంతేనా? అంతే కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఈసీ ఆల్సో క్యాన్ సే దట్. నేను ఇవ్వద్దు అంటాను, ఎవడు ఎలాగెవడు మీకు తెలిసినట్టుగా ఎవడు తెలియకుండా ఇస్తాడు. ఈసీ వచ్చి పట్టుకుంటాడా? ఈసీ ఏమైనా సిబిఐ సిఐడియా? కాదు కదా. వెరీ సిల్లీ. క్యాంపెయిన్లో రకరకాలు చేసుకోవచ్చు. ఇంకా ఎన్ని వస్తాయి, ఇంకా ఎన్ని వినాలో ఇటువంటి. నువ్వు ఇటువంటి ఎన్ని పట్టుకొస్తావు, మళ్ళీ ఎన్నిటికి సమాధానం చెప్పాలో. ఇవన్నీ బేవర్స్ క్వశ్చన్లు. వివేకానంద కేసులో సునీత గారు ఆరోపణలు చేయడం జరిగింది. దానికి అవినాష్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారు. ఏమై సమాధానం ఇచ్చారు సార్? ఇంకా ఘోరం ఇది. యాక్చువల్గా దేశం అంతా తెలుసు అతనికి జైలు ఇచ్చి వాళ్ళ ఫాదర్కి ఇచ్చి తను బయట పెట్టుకొచ్చి నిలబెట్టారు. ఇది జగన్ స్ట్రాటజీలో భాగం. అతను ఒకేలాగా అపోజ్ చేస్తే అతనికి బ్యాడ్ అంటూ వస్తే వివేకానంద రెడ్డి గారి మాట గురించి వస్తని ఎలక్ట్ అయిన మన్నాడు చెప్పారు. ఇప్పుడు నువ్వు మంచి మెజారిటీతో గెలవచ్చు, కానీ తర్వాత మీకు అదే ప్రాబ్లం వస్తుంది. ఇది చాలా ఎర్లీగా తేలిపోవాల్సింది. రాను రాను తొండ ముదిరి ఊసరవేలి అయిపోయినట్టుగా ఆలస్యం అమృతం విషం కరెక్ట్గా అలాగైంది. ఆలస్యం అయ్యికొలిది సునీతకి మొత్తం వచ్చిన ఈ ఫోన్ నెంబర్లన్నీ ఎలాగొచ్చావు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానని సాక్షి అడుగుతున్నాడు. సిల్లీ అది. అలా నువ్వు తవ్వుకున్నా నువ్వు. అందులో అన్ని క్లియర్గా ఉన్నాయి. 1:30కి అవినాష్ రెడ్డికి ఫోను. ఆ టైం నీకేంటి ఫోన్ చేయడానికి పని? దే ఆర్గనైజ్డ్. ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఆర్గనైజ్డ్ క్రైమ్ మర్డర్ అంచేత అది అందరికి తెలిసిపోయింది. ఇదే వస్తుందని చెప్పి ఆయన ఎస్టీకి ఎంత బాగా చేసి ఇప్పటి వరకు మన ఇటువంటి సహకారాలు అందించడంలో చాలా బ్రహ్మాండంగా చేసాడు. వాళ్ళు నమ్ముకున్నాడు, ఆ ఓట్లన్నీ పడతాయి, వాళ్ళందరూ హ్యాపీ. కానీ ఇది ప్లస్ అయింది అనుకున్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గెంటేసినప్పుడు. అవ్వదు, ఎలాగవుతుంది? రాను తెలిసిపోతుంది కదా. వాళ్ళు చేయలేదు, చేసింది వీళ్ళు తరపోలే. ఇంత క్లియర్గా తెలుస్తుంటే ఇంకా అమ్మాయి సరిగ్గా చెప్పలేకపోతుంది. ఇప్పుడంటే శర్మిలా కలిసింది కాబట్టి ఆవిడ సీటుకి హెల్ప్ చేయడం గురించి, ఆవిడకి క్యాంపెయిన్ చేయడం కోసం ఈవిడ వెళ్ళి ఆవిడని ఈవిడంటే ఎవరు శర్మిల వెళ్ళి ఆవిడని పట్టుకొచ్చింది. ఆయన వచ్చి మరి వాళ్ళ మేనత్ గారిని పట్టుకొచ్చాడు ఎవరు జగన్. అవి ఏదేమైనా కూడా డైరెక్ట్గా చెప్పేస్తే స్క్రీన్ మీద చెప్తుంటేనే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ఉంటాడు. ఎప్పుడు చెప్తే నీకేంటి?
అది ఎవడో జర్నలిస్ట్ అడుగుతున్నాడు, ఎప్పుడు చెప్తా నీకంటరా చెప్తారు, అమ్మాయికి ఇప్పుడే అందింది, నీకు ఎలాగ వచ్చింది అంటే అక్కడి నుంచి వచ్చింది అంటుంది. సిబిఐ సరిగ్గా ఆడలేదంటే బాగా అయిపోయి ఉంటుంది లెక్క. ఇది కేసు దెబ్బతీస్తుంది అని విన్నాను. ఈ కేసులో కూడా నేను కాంప్రమైజ్ కాలేదు, ఎందుకంటే మిగతా అన్ని విషయాల్లో జగన్ హ్యాస్ డన్ వెరీ గుడ్ అండ్ ఈ మేక్ విన్ ఇట్. అతను అంటే వద్దు గ్రాఫ్ తగ్గిపోయి ఈ కూటమికి అనవసరంగా కూటమి ఇచ్చాడంటే వెళ్ళిపోయిందంటే కారణం ఇదే. దీన్ని ఇంకా పెద్ద చేసేస్తారు. ఇంకా వాళ్ళకేం తెలియక అతని మీద వాళ్ళ మీద కూడా ఇది పర్సనల్గా వేయాలి కాబట్టి అవినాష్ రెడ్డి మాట, వాట్ ఆర్ యూ టాకింగ్, దే ఆర్ ఫోన్స్, ఎవ్రీబడీ నోస్ ద హోల్ ఆంధ్రప్రదేశ్ దట్ యూ ఓన్లీ ఆర్గనైజ్డ్ అని. అవన్నీ తెలిసిపోతున్నప్పుడు హౌ కెన్ యూ డూ దిస్? అలా వచ్చి ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి హౌ డేర్ యూ డూ దిస్? ఎంతకంటే బూత్ ఏమి ఉండదు. అది చేత అతను మార్చడం కూడా మళ్ళీ జగన్ ప్లస్. ఆ వైజాగ్లో డాక్టర్ వాళ్ళు కజిన్కి ఎవరికి ఇస్తారు ఒక అబ్బాయికి, అది మంచిదే. జగన్కి ఏ విధంగా వచ్చినా కొన్ని మార్కులు వస్తున్నాయి, కానీ దిస్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ హిండ్రెన్స్. హిండ్రెన్స్ అంటే ప్రతిబంధకం, స్పీడ్ బ్రేకర్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఎఫైర్ ఎవరు మా ఈస్ట్ గోడ్ వెస్ట్ గోడలు వచ్చే ఒక ఛానల్లో చెప్పాను, ప్రతి పెద్దోడికి సెకండ్ సెటప్ ఉంటుంది, లేకపోతే అడుగుతారు లేదా, లేకపోతే తప్పు, ఉంటే పెద్ద న్యూస్ కాదు, లేకపోతే న్యూస్. అంచేత అదెందుకు పట్టుకొస్తారు ప్రజలే కన్నా, ఈ మైట్ హ్యావ్ మల్టిపుల్ అఫైర్స్, వాట్ ఈస్ దేర్? ఐ ఆల్వేస్ సపోర్ట్ ఎవర్ వాట్ అఫైర్స్. సో మళ్ళీ ఏపీకి సీఎం జగన్ అని చెప్పి హీరో విషయాలు చెప్పడం జరిగింది. ఎందుకు అలాంటి అంత స్ట్రాంగ్ గా ఆయన చెప్పుంటారు సార్? అతను అక్కడ ఏంటి రెడ్డి, జీకే రెడ్డి కొడుకాడు, ఏం చెప్తాడు ఫాదర్ తెలిసి నాకు. మనవాడు కూడా మంచి లసుకు టప్పలుగా అయ్యాడు మనవాడా, తక్కువేం కాదు కానీ. సో అన్నీ ఉన్నాయి అతనికి, ఎవరికి విశాల్ రెడ్డికి. అక్కడ యూనియన్లో తెలుగు వాళ్ళ గుర్తింపులాగా ట్రై చేశాడు, కుదరలేదు. డబ్బింగ్ సినిమా బాగుంటే ఆడదు అతను. ఇప్పుడే జగన్ గాయం చేసుకుంటే అతనికి ఏదైనా లబ్ధి పొందుందని అందరూ ఒక రాయి వేస్తూ ఉంటారు అనమాట. ప్లస్ రెడ్డి ఫీలింగ్ వాళ్ళకి బాగా ఎక్కువ, అంచేత అలా చెప్పుంటాడు. అది పెద్ద న్యూస్ ఏం కాదు. అక్కడ యాస్టేజ్ గానీ అక్కడ బోల్డ్ కాంట్రవర్సీలో ఉన్నాడు అతను. ఓకే, శరత్ కుమార్ డాక్టర్ తోటి చేసుకుంటాను కొంచెం, చేసుకోను కొంచెం. తర్వాత చాలా మంది చూసాడు మనోడు, తక్కువడం కాదు. అంచేత ఇప్పుడు ఏదో పొలిటికల్ గా చెప్తున్నాడు, ఎలాగని ఐ కెన్ ఐ సపోర్ట్ అని. నువ్వు సపోర్ట్ చేసిన మాత్రాన గెలిచిపోతాడు కాదు, కానీ జగన్ ఆల్రెడీ మంచి కరిష్మా ఉన్న లీడర్ కాబట్టి అతను వెళ్ళాడు. అది పెద్ద పెద్ద న్యూస్ ఏం కాదు. తమిళనాడులో ఉంటూ ఆ పక్కన నగరి గిగిరి అన్నీ ఉంటాయి కదా, ఆ ఏరియాలో చేయడానికి పనిచేస్తుంది యాక్చువల్గా. ఇదే గుడ్ యాక్టర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. తెలుగులో చాలా మంది మార్కెట్లో ఉన్న డైరెక్టర్లతో డైరెక్ట్ సినిమా చేయడానికి ట్రై చేసాడు, వర్కౌట్ అవ్వలేదు. ఎవడు ఒప్పుకుంటాడు? ఒకటి మార్కెట్ ఉందనుకో, డైరెక్టర్కి రాక మార్కెట్ వచ్చిందనుకో, ఎందుకు చేస్తాడు? అక్కడ ఉన్నవాడే చేస్తాడు. మనోడు ఏదో ట్రై చేస్తాడు. అక్కడ యాస్టీజ్గానే సినిమా ఆర్గనైజేషన్ ఉంటాయి, బాడీస్, వాటిలోనే అతను కొంచెం కాంట్రవర్షియల్లో ఉంటాడు అనమాట. నటిగర సంఘం అని, నటిగర సంఘం అంటే నటించే వాళ్ళ సంఘం మాలాగా అనమాట. సో అలా అటువంటి వాటిలో కొన్ని ఉన్నాడు. ఓకే, ఇట్స్ నాట్ ఎ బిగ్ న్యూస్. సార్, సర్వే ప్రకారంగా మేమే లీడ్ లో ఉన్నామని కూటమి, లేదు మేము లీడ్ లో ఉన్నామని జగన్. సో కొన్ని సర్వేల ప్రకారం మనకి చూసుకున్నట్లయితే కొన్ని వరకు కూటమి చూపిస్తుంది, కొన్ని వరకు జగన్ గారి చూపిస్తుంది. అసలు సర్వేస్ ఏం చెప్తున్నాయి? ఏమీ చెప్పట్లేదు, వీళ్ళు చెప్పించుకుంటున్నారు. వాళ్ళ తరఫున వాళ్ళు చెప్పించుకుంటున్నారు. అలా చెప్తే ప్రజలు కావచ్చు అని వాటికి ఓహేస్తారు. వీళ్ళ సర్వేలు వీళ్ళు చెప్పించుకున్నారు. అవన్నీ సర్వేలు బుల్షిట్, ఒక్కటి కరెక్ట్ కాదు. నేను ఎప్పుడు చెప్పాను అదే ఛానల్లో. ఒక సర్వే ఉంది ఎక్కడంటే ఎక్కడంటే బీజేపీ కూడా అంతే, ఎక్స్ న్యూస్ అని ఉంది, మంచి న్యూస్ అది కూడా. తర్వాత అర్నాబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ ఉంది. వీళ్ళన్నిట్లో వాళ్ళకి వచ్చే ఎవరు చెప్తారు? బీజేపీ ఆయనకి బాగున్నట్టు చెప్తారు, మోడీ గారికి బాగున్నట్టు చెప్తారు. యాక్చువల్గా 300 సీట్ల కంటే ఎక్కువ రావంటున్నారు, 240 అలాగా. ఆయన 400 అంటాడు. వీళ్ళు ఆల్రెడీ సర్వే 400 చెప్పినట్టు చేసేస్తారు. సౌత్ చెప్పాడు, అన్ని తప్పులే. అటెవడ న్యూస్ ఎక్స్డ్ సౌత్లో ఈ 4 స్టేట్లు 3 స్టేట్లు కొంచెం ఇచ్చాడు, పరమ భూత్ అది చాలా ఎక్కువ వేసాడు. సో ఇవన్నీ కూడా ఈజ్ అ పార్ట్ ఆఫ్ క్యాంపెయినింగ్ కింద అనిపిస్తుంది నాకు. ఎవడు సర్వే చేసినా కూడా ఎలా చేస్తాడు, ఎంతమంది అడుగుతాడు? ఇలాగే బయలుదేరాడు ఒకప్పుడు లగపాటి రాజగోపాల్, నేను తగుతున్నామా అని వెళ్ళాడు. అంతకుముందు జరిగింది వెళ్ళాడు. ఏమైందంటే అన్నారు, నాకు జూనియరే స్కూల్లో ఫ్రెండ్ కూడా. నేను ఏం చెప్తానంటే, ఏంటి సర్వే చేయడం వచ్చాడు నీకు? ఏ సర్వే 100 మంది అడుగుతావా? 5 కోట్ల మంది ఉంటారు అక్కడ. ఏంటి సర్వే ఇది? మన సర్వే కరెక్ట్. మన ఏ గాలి ఎలా ఉందో
ఆ గాలి ఎవరెవరు అలా మాట్లాడుకుంటున్నారో, ఎవరెవరి మీద అయితే దుమ్మెత్తి పోస్తున్నారో, ఎవరెవరి మీద గులకడాలు వేసుకున్నారో, ఎవరి మీద బ్లేడ్లు పెట్టి కోయిస్తారో, దానికి ఎంత వచ్చింది, దీనికి ఎంత వచ్చింది, ఆ తక్కువలో వేసి చూస్తూ ఉంటామంట నేను అలా చూస్తాను. ప్రస్తుతానికి ఇంకో 4 రోజుల మీద మళ్ళీ మారిపోతుంది. మన సర్వే కరెక్ట్, మాట్లాడుకునే సర్వే. రేపు పొద్దున ఓట్లు వేసే వరకు నేను చెప్తాను ఉంటాను. అర్థమైందా? అవి కరెక్ట్ యాక్చువల్గా. అంతేగాని మనకి ఏ వైషమ్యాలు లేవు, ఎవడు రూపాయి ఎవరు అవసరం లేదు కూడాను. మనం సరదాగా చెప్తున్నాం, సరదాగా ఏం కాదు. మనకి ఏం జరుగుద్దో ఉత్కంఠతో ఉంది యాక్చువల్గా. ఉత్కంఠ ఎందుకుంటే బికాజ్ ఏపీ ఎలక్షన్స్ సార్ 10 మంది కలిసి ఒక జగన్ ఓడించడానికి ట్రై చేయడంలోనే అతను బలవంతుడు అని అర్థమైపోయింది. ఇదిలా ఎందుకు చెప్పి మళ్ళీ అంటారు ఎవడొకడు. ఇప్పుడు రామ్ చరణ్కి వదిలేసి ప్రభాసం పోడేమనుకో, హీ మ్యాన్ బాగుంటాడు, అమ్మాయిలకి మంచి సెక్షువల్ అరౌజ్ చేసేవాడు ఎవడు? ప్రభాస్. అమ్మాయిలకి కావాల్సిన ఆర్త్రోపతను నాకు ఇష్టమే. మీకు ప్రభాస్ అంటే ఇష్టమైతే చిగుచ్చుకోండి, మరి రామ్ చరణ్ గురించి బాగా చెప్పరన్నాడు ఎవడు? అలాగే అనమాట. ఇప్పుడు జగన్ గురించి బాగా చెప్తే మీ గురించి బాగా చెప్పడానికి ఎవరన్నా మీరు 30 మంది కలిసి ఉన్నారు. మీరు ఒకటైతే పర్లేదు, ఒకటి ఇలా అంటాడు, ఒకటి ఎలా అంటాడు, ఎలా అంటాడు, ఒకటేమో ఇలా చెవడ చూసి ఇలా అంటాడు. ఏం చెప్తావు వాటికి అర్థమైనప్పుడు వాళ్ళందరూ చూసి మన జగన్ కూడా ఎర్రెక్కిపోయి నీ 3 పిల్లల సగతి అంటాడు మళ్ళీ. ఇది తప్ప ఏమి లేదు అక్కడ. అక్కడ జనాలు దేనికి దానికే జోక్ ఉంటే వేస్తారనమాట. అలా ఉంది సుబ్రావు క్వార్టర్ను బిర్యానీ వెళ్ళిపోతూ ఉంటుంది, వెయిట్ చేస్తూ ఉంటుంది కింద. 500 బిర్యానీ క్వార్టర్ను. అదేందా? లేడీస్ అయితే ఇంకోటి ఏదో ఉంటుంది, ఫ్యాషన్ కిట్ ఉంటాయి, చీరలు గీరలు ఉంటాయి కాబట్టి అది చోట్ల గీరలు పెట్టినా కదా ఉంటే వెళ్ళిపోతారు అనమాట. మగవాళ్ళకి ఎక్కువ క్వార్టర్ ఉంటుంది కదా లోపల, బాలకృష్ణ బ్రాండ్ ఉంటుంది, కూడా అది అక్కడ తాగేస్తాడు అనమాట. ఎవరైతే ఇచ్చారో ఆడికే వేస్తాడు నైట్ అంతా. ఆ నైటే తెల్లారితే ఆడికి ఎవడిస్తే ఆడేస్తాడు అనమాట. అంచేత ఎలక్షన్ వరకు ఎవరెవరు ఎంత ఇస్తారు దాన్ని బట్టి ఉంటుంది. దాన్ని ఇప్పుడప్పుడే ఏ అనాలిసిస్, ఏ సర్వేలు అన్నీ వాళ్ళు చేయించుకున్న సర్వేలే. 1,00,000 రూపాయలు ఇస్తే సర్వే చేస్తారు, 50,000 ఇస్తాను. లేకపోతే వాళ్ళకి రోజుకో బిర్యానీ ప్యాకెట్ క్వార్టర్ ఇచ్చి రోజుకో 2-3 వేలు ఇస్తే వాళ్ళు చేస్తారు. సర్వేలు ఏముంది, ఇదే ఇలాగే మెయింటైన్ చేసుకుంటారు. ఇంకా 40 రోజులు ఉంది, 40 రోజులు ఇదే పని. ఈ లోపల ఈసీ దగ్గరికి వెళ్తాడు, ఆయన ఏమో గులకరాయి చూసేవండి సత్యనారాయణ గోపాలకృష్ణ జేబులోను ఇవి చెప్తాడు ఎవడొకడు. ఆ గులకరాయి ఈ గులకరాయి ఒకటే ఉందంటే ఏ చెప్తాడు. ఇవే ఉంటాయి పొట్టల గింజలు బీవి గింజలు అంటే సమస్యలు ఇవన్నీ. ఇవి పార్ట్ ఆఫ్ దాన్ని ఏమంటారంటే క్యాంపెయినింగ్ అంటాం కదా యాక్చువల్గా. ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తుకునే టైప్ ఆఫ్ యాంటీ ఇదనమాట. అదే తప్పితే ప్రోపగాండా. నాకు అప్పుడప్పుడు ఎవరైతే దొబ్బుతుంది నా చిప్పు అంటే ఇవన్నీ చూసి బ్లేడ్లు ఇవన్నీ చూసి చిప్పు దొబ్బింది నాకు. ప్రోపగాండా అంటే ఎగైనెస్ట్ చేసేది, క్యాంపెయినింగ్ అంటే ఫర్గా చేసుకునేది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రోపగాండా చేసుకుంటారు అనమాట. అందుకు ఇది అన్న కామెడీ ఎవరికంటే మనకే ఛానల్లో మంచి కామెడీ అనమాట. అలాంటి దొరుకుతుంది. అది అంతే, బీజేపీ కూడా అంతే, అది కామెడీయే, ఇంకా పెద్ద కామెడీ అది. ఏమీ లేదు, ఇక్కడికి వచ్చి సౌత్లో వెళ్ళి జెండా పెడతారంటే ఏముంది మీకు బొంగు ఎత్తాలి. అది ఎవడో అంటాడు రావుగోపాలరావు కొడుకు కదా డైలాగ్ అది వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దామండి అంటాడు అనమాట. ట్రాల్స్ వేస్తూ ఉంటారు, ఏం చేస్తా పిసుక్కోవడమే అంటే కదా. అబ్బాయి ఏ సినిమా తెలియదు నాకు, చిన్నప్పటి నుంచి బాగా తెలుసు వాళ్ళు. సో మంచి పెద్ద యాక్టర్ కూడా అయ్యాడు అతను. చెప్తున్నాను యాక్చువల్గా అది చాలా క్యాజువల్ గా ఈస్ట్ గోదావరి భాష బాగా మాడతాడు. సో అలాగే పిసుకోవడమే వీళ్ళ ఇద్దరు కలిసి. అంచేత వీళ్ళ ఎలక్షన్ అయ్యే వరకు కామెడీ. ఎలక్షన్ ఏం ఉంటుంది మళ్ళీ ఆ రిజల్ట్స్ వచ్చే లోపల మనం పెట్టేస్తా ఉంటాం అనమాట. ఆ ఈయన కొట్టాడు, ఆడు కొట్టాడు, ఆడు ఈ డ్రిక్ చేసాడు, ఆడు డ్రిక్ చేసాడు, ఇవే ఉంటాయి. ఈ 1 month 1.5 months ఫుల్ ఫన్ అనమాట. థ్యాంక్ యూ సార్.